నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. కోట్ల రూపాయల ఖర్చు, కొన్ని నెలల పాటు వందలాది మంది కష్టం, ఎన్నో ఆటుపోట్లని దాటుకుని ఓ సినిమా వెండితెర దాకా వస్తే 3 గంటల్లో సినిమా చూసేసి 3 నిమిషాల్లో నెగిటివ్ రివ్యూలు రాసేసి 3 రోజులకే ఆ సినిమా థియేటర్లో లేకుండా చేసేస్తున్నారనే వాదన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డిటిఎస్లో వినిపిస్తుంది. నిజంగానే తెలుగు సినిమాని రివ్యూలు శాసిస్తున్నాయా? నిర్మాతల ఆక్రోశం, ఆగ్రహానికి అర్థముందా? సినిమాలను తొక్కేందుకు తెర వెనుక పనిచేస్తున్న శక్తులేంటి? రీల్ వర్సెస్ రివ్యూ. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా తొక్కుడు పాలిటిక్స్. టాలీవుడ్ లో నడుస్తున్న లేటెస్ట్ హాటెస్ట్ ట్రెండ్ ఇదే. ప్రెస్ మీట్లలో, సక్సెస్ మీట్లలో, మూవీ ప్రమోషన్లలో కొందరు నిర్మాతలు వెళ్లగక్కుతోన్న ఆక్రోశం చూశాక అర్థమవుతున్నది ఒక్కటే: రివ్యూలు తెలుగు సినిమాలను శాసిస్తున్నాయని. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని నెలల పాటు కష్టపడిన సినిమాకు ఎవడో ఒకడు కూర్చుని దానికి నెగటివ్ లేబుల్ అంటించేసి ఇంటర్నెట్, వెబ్సైట్లు, సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేసి సినిమాని కిల్ చేస్తున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఇటీవలే కే ర్యాంప్ మూవీ ప్రొడ్యూసర్ రాజేష్ దందా తన కే ర్యాంప్ మూవీపై ఓ వర్గం ఫేక్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వెబ్సైట్ నుద్దేశించి స్టేజ్ మీదే ఆగ్రహంతో ఊగిపోయారు. సినిమాని తొక్కాలని చూస్తున్నారని, ఇలాంటోళ్లని నడి రోడ్డు మీద ఉరితీయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా నీకేం తెలుసురా, ఈ సినిమాకి నా సినిమాకి డూడికి 196K ఏదో వేస్తున్నావు, కేరా 47K అని. అది తెలుగు తమిళ రా, తొక్కుతావా ఆ సినిమాని? తొక్కరా నువ్వు మగాడు అయితే. మగాడిగా చదువుతున్నా. మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. కొడుకుని ఏం చేయాలి? ఉరిదీయాలి నడి రోడ్డు మీద. ఇటీవలే మిత్రమండలి మూవీ ఈవెంట్ లో నిర్మాత బన్నీవాస్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. తనను తొక్కాలని చూస్తున్నారని, వాళ్ళెవరూ తన వెంట్రుక కూడా పీకలేరని వార్నింగ్ ఇచ్చారు. ఒక సినిమాని తొక్కేస్తే ఇంకో సినిమా ఆడుతుందనే భ్రమలు పనికిరావన్నారు. దాంతో బన్నీవాస్ సినిమాకు వ్యతిరేకంగా ట్రోలింగ్ చేయించిందెవరు? సినిమాను తొక్కేందుకు కుట్ర చేసిందెవరు? అంత అవసరం ఎవరికుందనే చర్చ మొదలైంది. ఇదేదో చేస్తే బన్నీవాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నీవాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. ఆ మధ్య ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఈ వెబ్సైట్లు, సోషల్ మీడియా రివ్యూలపై రియాక్ట్ అయ్యారు. ఈ రివ్యూలే సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ ని డిసైడ్ చేస్తున్నాయన్నారు. చివరికి బుక్ మై షో యాప్ లో లైకులకు కూడా డబ్బులిస్తున్నామన్నారు. యూట్యూబ్ లో ట్రైలర్లకు వ్యూస్ పెంచుతున్నామన్నారు. కొందరు రివ్యూవర్లను ఉద్దేశిస్తూ తన సినిమాకు ప్రమోషన్ చేయొద్దని, రివ్యూలు రాయొద్దని కోరారు. అప్పట్లో నాగవంశీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఒక సినిమా రిలీజ్కి వచ్చేప్పటికి ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము. ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకే నేను యూనివర్సల్గా ఏం మాట్లాడట్లా. మీకు నన్ను బ్యాన్ చేయకపోయి మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి. నా సినిమా గురించి రివ్యూ రాయకండి, నా సినిమా నెగిటివ్ రాయకండి, పాజిటివ్ రాయకండి. మీకు మేము అవసరం లేదు, మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతారు అంటున్నారు కదా. సినిమాలతో, ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం, సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి పోనీ. ఈ మధ్య కాలంలోనే ఓ యూట్యూబ్ రివ్యూవర్ తమ సినిమాకు పాజిటివ్ రివ్యూ చెప్పేందుకు డబ్బులు డిమాండ్ చేశాడని వర్జిన్ బాయ్స్ మూవీ ప్రొడ్యూసర్ రాజా దారుపునేని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేక్షకులు ఇలాంటి రివ్యూలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అప్పట్లో ఈ వ్యవహారం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఈ ఏడాదిలో ఈ రివ్యూల టాపిక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చిన్న సినిమాలు, కాస్త ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాల విషయంలోనే ఇలా జరుగుతోంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే వచ్చే రివ్యూలు, సోషల్ మీడియా, యూట్యూబర్లు, వెబ్సైట్ రివ్యూలు ఆడియన్స్ ని బాగా ప్రభావితం చేస్తున్నాయనే ఆందోళన నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. మంచి రివ్యూలొస్తే మౌత్ టాక్ త్వరగా వ్యాపించి సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో నెగటివ్ రివ్యూలు వస్తే దాని ఎఫెక్ట్ భారీగా ఉంటుందని నిర్మాతలు చెప్తున్నారు. అది కలెక్షన్లను భారీగా దెబ్బతీసి సినిమా ఫ్లాప్ అయి తామెంతో నష్టపోతున్నామని చెప్తున్నారు నిర్మాతలు.
నిర్మాతలు. దీన్ని అదునుగా చేసుకుని ఇండస్ట్రీలోని కొందరు తమ సినిమాలను తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని చిన్న నిర్మాతలు బహిరంగంగానే వేదికలపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. కొందరు రివ్యూవర్లు, ముఖ్యంగా కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు సినిమాకు అనుకూలమైన రేటింగ్, రివ్యూ ఇచ్చేందుకు నిర్మాతల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. డిమాండ్ చేసినంత ఇవ్వకపోతే కావాలని నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారని తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇంకొందరు రివ్యూవర్లు సినిమా చూడకుండానే పబ్లిసిటీ కోసం అతి చేసి తప్పుడు సమాచారం, అనవసరమైన విమర్శలతో రివ్యూలు ఇస్తున్నారని, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో నష్టం కలిగిస్తుందని నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వెబ్సైట్లు కేవలం చిన్న సినిమాలపైనే దృష్టి పెట్టి పెద్ద సినిమాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, దీనివల్ల తమకెంతో అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. డబ్బు కోసం పాజిటివ్ రివ్యూలు ఇచ్చేందుకు, ఇవ్వకపోతే నెగటివ్ రివ్యూలతో సినిమా వసూళ్లను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోన్న వారిని రివ్యూ మాఫియాగా చెప్తున్నారు. బెదిరించి తమను బ్లాక్మెయిల్ చేసిన వారిపై కొందరు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఏదేమైనా కొత్తగా రిలీజ్ అయ్యే సినిమా చూడాలా వద్దా అని ఊగిసలాడే ఓ వర్గం ప్రేక్షకులపై మాత్రం ఈ రివ్యూల ఇంపాక్ట్ గట్టిగానే ఉందనేది మాత్రం వాస్తవం. అందువల్లే తాము నష్టపోతున్నామని చిన్న నిర్మాతలు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. నుంచి జెన్యూన్ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలోపు నెగిటివ్ రివ్యూలు అన్ని ఏరియాలను చుట్టేసి వస్తున్నాయి. అసలు తెలుగు సినిమాలను తొక్కుతున్నదెవరు? కంటెంట్ ఉన్న సినిమాలను నిలబెడుతున్నదెవరు? అసలు దీనంతటికీ కారణమెవరు? నిజంగానే రివ్యూ మాఫియా ఇండస్ట్రీని దెబ్బకొడుతుందా? ఓ సినిమా హిట్ అవ్వాలన్నా, ఫట్ అవ్వాలన్నా దాన్ని డిసైడ్ చేసేది పబ్లిక్ టాకే. అయితే ఇప్పుడు రివ్యూలు కూడా సినిమా ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుండటమే ఇండస్ట్రీపై ఎఫెక్ట్ పడుతోందనే చర్చ జరుగుతోంది. వెబ్సైట్స్, మీమ్స్, ట్రోల్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇలా ప్రతిదీ సినిమా రిజల్ట్ పై ఎంతో కొంత ఇంపాక్ట్ చూపుతున్నాయి. వాస్తవానికి ఒకప్పటితో పోలిస్తే 6-7 నుంచి ఈ రివ్యూ ట్రెండ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో సినిమా రివ్యూలంటే జస్ట్ ఓవర్సీస్ మార్కెట్ వరకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మూవీ రివ్యూలు, వెబ్సైట్లు, ట్రోలింగ్స్, మీమ్స్ ఇలా అన్ని ఓ మాఫియాలా క్రియేట్ చేయబడ్డాయి. కొత్తగా వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ రివ్యూవర్లు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్, మీమ్స్ పేజెస్ ఇలా అంతా బ్లాక్మెయిల్ చేసేదాకా వచ్చాయి పరిస్థితులు. వీళ్లలో కొందరిపై ఒకరిద్దరు నిర్మాతలు పోలీస్ కేసులు కూడా పెట్టారు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో పక్క సినిమాలను తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అపవాదు ఎప్పటినుంచో వినిపిస్తోంది. ప్రతి వారం 4 నుంచి 6 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొందరు ప్రొడ్యూసర్లు, హీరోలు తమ సొంత డిజిటల్ పిఆర్ సిస్టమ్ తో ట్రైలర్లకు నెగటివ్ కామెంట్లు, డిస్లైక్స్, ఐఎండిబిలో రేటింగ్స్, బుక్ మై షో యాప్ లో లైక్స్, రేటింగ్స్, ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా నెగటివ్ క్యాంపెయిన్, పెయిడ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లాంటివన్నింటికి డబ్బులిచ్చి మరీ పక్క సినిమాను తొక్కేయటం ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో కామన్ అయిపోయిందనే చర్చ జరుగుతోంది. ఇంతేకాదు కొందరైతే ఫేక్ కలెక్షన్ పోస్టర్లు కూడా వేసి హీరో ఫ్యాన్స్ ని, ప్రొడ్యూసర్లని, మూవీ టీమ్ ని అయోమయానికి గురి చేస్తున్నారు. ఇదంతా కొన్ని పిఆర్ టీంలు ఆడుతోన్న గేమ్ అనే టాక్ వినిపిస్తోంది. కావాలని ఇదంతా చేయిస్తున్నారని ప్రొడ్యూసర్లు అంటున్నారు. తమ సినిమాతో పాటు ఒకే వారం రిలీజ్ అయ్యే సినిమాని రేస్ లో లేకుండా చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. గతంలో నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్లు ఈ విషయాన్ని బాహాటంగా మీడియా ముందు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఈ రకమైన పిఆర్ సిస్టమ్ తో హీరోలు, ప్రొడ్యూసర్లను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక సినిమా రిలీజ్ కు ముందు కనిపిస్తోన్న హంగామా, ప్రమోషన్లు సినిమా రిలీజ్ అయ్యాక అస్సలు కనిపించట్లేదు. సినిమా రిలీజ్ తరువాత జరిగే ప్రమోషన్ల పైన ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏ సినిమాకు రిలీజ్ తర్వాత పెద్దగా ప్రమోషన్ ఉండటం లేదు. కొన్ని వెబ్సైట్లు యాడ్స్ తో పాటు ఆర్టికల్ కు ఇంత, రివ్యూకు ఇంత అని తీసుకోవటం కూడా పరిపాటైపోయింది. ఓ వెబ్సైట్ లో సినిమా యాడ్ డిస్ప్లే కావాలంటే 60,000ని, సినిమా ప్రమోషన్ ఆర్టికల్ రాస్తే 20,000ని, ప్రీమియర్ షోలకు వెళ్లి స్పెషల్ రివ్యూ రాస్తే 1,00,000 దాకా సమర్పించాలి
తప్పించుకోవాలని చెప్తున్నారు నిర్మాతలు. సోషల్ మీడియాలో సినిమా రివ్యూ పోస్టు చేసేందుకు కూడా 25,000 తీసుకుంటున్నారట. ఫస్ట్ హాఫ్ రివ్యూకు 20,000, సెకండ్ హాఫ్ రివ్యూ కాస్త ఆలస్యంగా ఇచ్చేందుకు 30,000 ఇస్తున్నారట. ఇవన్నీ కాకుండా ఆ వెబ్సైట్ యాజమాన్యానికి సినిమా నిర్మాత ₹1,00,000 కవర్ పంపించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. అయితే ప్రొడ్యూసర్లు కూడా ఈ ట్రెండ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. రివ్యూలు చెప్పేవాళ్లు, రాసేవాళ్లు డిమాండ్ చేసినంత డబ్బులిస్తున్నారు. ప్రతి ప్రొడ్యూసర్ తన సినిమా జనాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో సొంతంగా ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. దీన్ని అదనుగా చేసుకుని ప్రమోషన్ల పేరిట పిఆర్ టీంలు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టిస్తున్నాయనే చర్చ ఉంది. నిర్మాతలు కూడా ఈ విషయంలో ఏమీ ఆలోచించటం లేదు. సొంతంగా నిర్ణయం తీసుకుని లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ రిజల్ట్ చూశాక దెబ్బ గట్టిగా పడుతుంది. దాంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇండస్ట్రీలోని నిర్మాతలంతా ఒకే తాటి మీదకొచ్చి ఓ నిర్ణయం తీసుకుంటే రివ్యూవర్లను కట్టడి చేయొచ్చంటున్నారు. గతంలో 3 రోజుల వరకు రివ్యూలు రాకుండా చూడాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించినప్పటికీ అది ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దాంతో కోట్లు ఖర్చు పెట్టి ఏళ్లు కష్టపడి ఓ సినిమా తీస్తే 3 గంటల సినిమా చూసి 3 నిమిషాల్లో రివ్యూ రాసేసి సినిమాని చంపేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. పోనీ ఈ రివ్యూ రాసే వాళ్ళకేమైనా సినిమా తీసేంత టాలెంట్ ఉంటుందా అంటే అది లేదు. కేవలం తన అభిప్రాయాన్ని ప్రేక్షకుల అభిప్రాయంగా మార్చి చెప్పి సినిమాల కలెక్షన్లను తగ్గిస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఓ వైపు పైరసీ వెబ్సైట్లు సవాళ్లు విసురుతోన్న క్రమంలో మరోవైపు వెబ్సైట్లు కూడా నిర్మాతలకు తలనొప్పిగా మారాయి. ఎన్ని నెగటివ్ రివ్యూలు ఇచ్చినా, సోషల్ మీడియాలో ఎంత నెగటివ్ ప్రచారం చేసినా కాంటెంట్ ఉన్న సినిమాని ఎవ్వరూ ఆపలేరు. కాంటెంట్ లేని సినిమాని ఏం చేసినా లేపలేరు. ఇదే వాస్తవం. సినిమా ఇండస్ట్రీలో కాంటెంట్ మాత్రమే కింగ్. దాన్ని నమ్మితే చాలు. అయినా మౌత్ టాక్ ని మించిన రివ్యూ మరొకటి లేదు. ఇది ఎవడో ఎక్కడో కూర్చుని డిసైడ్ చేసేది కాదు. ఆడియన్స్ ఒరిజినల్ ఫీలింగ్ ఇది. ప్రేక్షకులకు గనుక సినిమా నచ్చితే ఖచ్చితంగా ఆదరిస్తారు. ఊహించని దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఇది ఎన్నోసార్లు రుజువైంది. ఇక ముందు కూడా అదే జరుగుతుందని బలంగా చెప్తున్నారు.